జనతా గ్యారేజ్తో తిరుగులేని హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా డైలమాలో ఉన్నాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా విషయంలో ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించిన ఇంకా ఏ డైరెక్టర్ పేరు ఫైనలైజ్ కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ఓ డైరెక్టర్ తో మాత్రం సినిమా చేయని భీష్మ ప్రతిజ్ఞ చేశారట. జూనియర్ సదర్ డైరెక్టర్ తో సినిమా చేయని చెబుతున్నా సదర్ డైరెక్టర్ మాత్రం ఎన్టీఆర్ ఇంటి చుట్టూ ప్రతిరోజు ప్రదర్శనలు చేస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఈ విషయం పెద్ద రచ్చగా మారింది. జనతా గ్యారేజ్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో తారక్ పై అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ పవన్లతో పోటీ పడుతున్న తారక్ టాలీవుడ్ లో నెంబర్ 1 సింహాసనం నాదే అంటూ సవాల్ విసురుతున్నారు. దీంతో సహజంగానే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి గ్యారేజ్ తర్వాత ఇజం సినిమా రిలీజ్ కు ముందు తారక్ పూరి కాంబినేషన్ సెట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇజం సినిమాతో నిజం ఏంటో తెలిసి వచ్చిన ఎన్టీఆర్ పూరితో సినిమా చేస్తే తాను పానీపూరి అయిపోతానని గ్రహించి నొప్పించగా తాను ఒక తప్పించుకుని తిరుగుతున్నాడని ఇండస్ట్రీ టాక్ వినబడుతుంది. అయితే పూరి 3 ఫ్లాప్లతో ఉన్నాడు. ఎలాగైనా ఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ పట్టేసి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని కసితో ఎన్టీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడట. 2006లో పోఖ్రీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరికి ఆ తర్వాత బ్లాక్ బాస్టర్స్ లేవు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూరితో చేసే సాహసం ఎన్టీఆరే కాదు, ఏ స్టార్ డైరెక్టర్ కూడా చేయట్లేదు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు